నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉందా? లేదు ప్రాణహాని ఉంది అనే ఫోబియాలో జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు అనే మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నచ్చకపోవచ్చు. కానీ నిజం. మీకు కావాలంటే నేను కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తా. నేనేం క్రియేట్ చేయను. గుర్తు చేస్తా. మీ అందరికీ తెలిసిన విషయాలే గుర్తు చేస్తా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలంటే సరే కూటమి అధికారంలో ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా ఏదన్నా చేస్తారేమో నా రాజకీయ ప్రత్యర్థులు అనే భయం ఆయనలో ఉంది అంటే అది వేరే విషయం. కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో ఇదే ఫోబియా. ఎప్పుడైనా మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం హోదాలో బయటకు వస్తున్నారు అంటే పెద్ద పెద్ద చెట్లు ఆ పర్యటనలో ఎక్కడైతే ఉంటాయో అవన్నీ కూడా నరికేసేవాళ్ళు. అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో ఆ బిల్డింగుల దగ్గర ముందు రోజు నుంచి పోలీసులు గస్తీ ఉండేవాళ్ళు. అక్కడ ఎక్కడైనా పెద్ద పెద్ద కొండలు, గుట్టలు ఏమైనా ఉన్నాయంటే వాటి చుట్టూ పోలీసుని కాపలా పెట్టారు ముందు రోజు నుంచి. ముందు రోజు నుంచి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా వస్తున్నారు అంటే అక్కడ స్కూల్స్‌కి సెలవులిచ్చేవాళ్ళు. స్కూల్స్‌కి సెలవులిచ్చేవాళ్ళు. స్కూల్స్ అని బంద్. ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండాలి. పైగా జగన్మోహన్ రెడ్డి గారికి పరదాలు కట్టేవాళ్ళు. చుట్టూ పరదాలు కట్టేవాళ్ళు. ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా వస్తున్నారంటే ఎవరికీ జగన్మోహన్ రెడ్డి గారు కనపడకుండా చుట్టూ పరదాలు కట్టేవాళ్ళు. తర్వాత 3, 4 అంచెల భద్రత జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు. అసలు ఈ దేశంలో 984 మంది పోలీస్ అధికారులని ఎప్పుడూ సెక్యూరిటీగా పెట్టుకున్న ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి గారే కావచ్చు. అంత సెక్యూరిటీ. ఇది ఎప్పుడు సీఎంగా ఉన్నప్పటి నుంచి. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి పలానా వాళ్ళ నుంచి ప్రాణహాని ఉందని రిపోర్ట్ ఇంతవరకు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి లేదు. కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఇప్పటివరకైతే లేదు. మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రాణహాని ఉంది అని పిటిషన్ దాఖలు చేసినప్పుడు కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి ప్రాణహాని ఉన్నట్టు మాకైతే అనిపించడం లేదని చెప్పారు. కానీ ఆ ఫోబియా మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని విడిపోవటం లేదండి. అది తన అధికారంలో ఉన్నప్పుడు అదే భయంలో బతికారు. ఇప్పటికీ అదే భయంలో బతుకుతున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా ఇల్లు దాటరు అనేది కూడా ఉంది. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఏరియాకి పోయారు అంటే ఆ ఏరియాలో ఆ రోజు నైట్ స్టే చేయరు. మళ్ళా ఇంటికే వస్తారు. సీఎంగా ఉన్నప్పుడు ఒకసారి మీకు గుర్తుందా? అమిత్ షా గారు వచ్చారు. 2 రోజుల పాటు సమావేశాలు పెట్టారు తిరుపతిలో. పెడితే ఆ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజుల పాటు ఉండాలక్కడ. కానీ ఏం చేసేవాళ్ళు? ఉదయం పోయేవాళ్ళు, నైట్ ఈవినింగ్ మళ్ళా ఇంటికొచ్చేవాళ్ళు. మళ్ళా తర్వాత రోజు తిరుపతి పోయి మళ్ళా ఆ మీటింగ్ చూసుకునేవాళ్ళు. మరి అమిత్ షా గారు అక్కడే ఉన్నారు. పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఉంటదక్కడ. చాలామంది దేశంలో నలుమూలల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు అక్కడ ఉన్నారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అక్కడ స్టే చేయకపోయేది. మొన్నటి కూడా చూడండి శ్రీకాకుళం జిల్లాలో నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ స్టే చేయాలి. ఏదో సిద్దిరప్పరాజు గారి పరామర్శ కోసం వెళ్ళారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి చేరుకునేలోపు టైం అయిపోయింది. ఆ రోజు ములాఖాత్ సాధ్యం కాలే. మరి అక్కడే స్టే చేసి తర్వాత రోజు ములాఖాత్ అయి రావచ్చు కదా! కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్టే చేయరు. ఇంటికే వస్తారు. తాడేపల్లి ప్యాలెస్‌కి వస్తారు లేదా బెంగుళూరు ప్యాలెస్‌కన్నా వెళ్తారు తప్ప అక్కడ స్టే చేయరు. అసలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఏందంటే, నేను నియోజకవర్గాల వారీగా అక్కడ సమీక్షలు పెడతాను. మీతో పాటే స్టే చేస్తానని కూడా మాటిచ్చారు కార్యకర్తలకి. ఎప్పుడిచ్చారు ఈ మాట? 2025 సంవత్సరంలో ఇచ్చారు. 24లోనే ఇచ్చారు. 24 నవంబర్‌లోనో, డిసెంబర్‌లోనో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ అది. 2025 సంక్రాంతి నుంచి నేను నియోజకవర్గాల వారీగా సమీక్షలు పెడతాను. ప్రతి నియోజకవర్గంలో 2 రోజులు ఉంటాను. కార్యకర్తలతో భేటీలు అవుతాను. మీతోనే తింటాను, మీతోనే పడుకుంటాను అని జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చారు. కానీ ఆచరణలో లేదుగా. సో, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రాణభయంలో ఉన్నారు అనటానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఆయనకు ప్రాణభయం అనే దానికంటే ప్రాణభయం ఉంది అనే ఫోబియా ఉంది. ఫోబియా ఉంది. ఆ ఫోబియాలో బతుకుతూ ఉంటారు. ఏదేమైనండి ఫ్యాక్షనిస్టిక్ కల్చర్‌కి అలవాటైన వాళ్ళు నిరంతరం భయపడుతూ ఉండాల్సిందే. అది. ఇది నిజం.